విస్తరాకులు అయితే నిండిపోయినాయి, అన్ని కష్టపడి చేశానండి బాగా. పులిహోర, రైసు, కరివేపాకు కారం, గారెలు, పొంగలి, ఆవు పాలతో చేసిన, బెల్లం వేసి చేసి, నెయ్యి వేసి చేశాను. భలే ఉంది అసలు. పులిహోర, అమ్మ పులిహోర పౌడర్ వేసి చేశాను. ఇవన్నీ అమ్మ కూరలు, అమ్మ కూర కారం, అమ్మ గరం మసాలా పౌడర్లు, అమ్మ పులిహోర పౌడర్ వేసి చేసింది. నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. కరివేపాకు కారం అండి, ఫస్ట్ ముద్ర కరివేపాకు కారం కానీ మునగాకు కారం కానీ తింటే మంచిది. సాంబార్ పౌడర్ వేసేసి పప్పు చేశాను. ఎంత కమ్మగా, ఎంత టేస్టీగా ఉంది సార్. పులిహోర పౌడర్లో పులిహోర పౌడర్ వేసి చేశాను. అదేందా ఇవన్నీ అమ్మ వంకాయ కూరలో అయితేనేమా అమ్మ కూర కారం వేసి చేశాను. సూపర్ అంటే సూపర్. మా ఇంట్లో ఒక మంచి కప్పులు అసలు వాసనతో అలా ఉందనమాట. ఒక్కసారి కూడా మాట్లాడను మాట అనేది. 2 నెలలు డైట్ తర్వాత ఈ రోజు భోజనం చేస్తున్నాను. అవును, 2 నెలలు అన్నం తినలా నేను. వైట్ రైస్ కానీ పులిహోర కూడా ప్రాణమైనా తినకుండా ఈ రోజు తింటున్నా. ఈ 3 రోజులు తింటా. 8 వెరైటీస్. ఫస్ట్ పూర్ణం తింటే పూర్ణాయిగా ఉంటారంట. కంపల్సరీ ఏ పండగకైనా పూర్ణాలు కంపల్సరీ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఈ పూర్ణంలో ఇది మళ్ళీ దీంట్లో ఇలా తింటే ఇలా తినాలా ఉంచండి. బాగుంటుంది సార్ దక్షి, కొంచెం అలా వేసుకొని. ఎంత కష్టపడ్డానో తెలుసండి. మామూలుగా లేదండి ఇది పండుగ స్టార్ట్ చేయడం అంటే. ఎంత బాగుందో, చాలా కష్టపడ్డామండి. 1 నెల రోజులు అమ్మ కూరగాయలు స్టార్ట్ చేసిన తర్వాత కంటికి నిద్ర లేదు, వడ్డించుకోవడం లేదు, హార్డ్ వర్క్. అంటే ఒక్కొక్క డైట్ వర్కౌట్లు. రోజు నిద్ర సరిపోతుంది నాకైతే. అబ్బా దాకా మమ్మీ అక్కడ నుంచో అని వీపు నొప్పి తెప్పించేస్తాను. మామూలుగా లేదు. ఇదంతా ఈరోజు తృప్తిగా 3 రోజులు తింటాను ఫ్రెండ్స్. డైట్ తీసి పక్కన పెడతారు. మా మేడం కూడా తినమంటారు. పండుగ ఎప్పుడు ఆటంకాలు చెప్పరు.